హలో గాయ్స్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మనకి దేవర సినిమా అయిపోయింది, దాని బ్లాక్ బస్టర్ అయిపోయింది, సక్సెస్ మీట్ అంతా అయిపోయింది. ఇప్పుడు తారక్ అన్న మొత్తం ఫోకస్ అంతా కూడా నెక్స్ట్ సినిమా మీద పెడుతున్నాడు అనమాట. నెక్స్ట్ 2 సినిమాలు లైన్లో ఉన్నాయి. వార్ ఒకటి ఉన్నది, అలాగే తర్వాత ఎన్టీఆర్ నీల్ ఆ మూవీ కూడా ఉందన్నమాట. సో ఈ 2 సినిమాలని కలిపి తారక్ అన్న సైమల్టేనియస్గా షూట్ చేస్తాడు అనమాట, అంటే ఒకేసారి షూట్ చేస్తాడు. సో బట్ వార్ 2 సినిమాకి వచ్చేటప్పటికి దీంట్లో ఫాస్ట్గా అయిపోద్ది అనమాట షూటింగ్. మ్యాక్సిమం 6 మంత్స్లో ఆ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోద్ది. కానీ ఎన్టీఆర్ నీల్ మూవీకి మాత్రం చాలా ఎక్కువ డేట్స్ అయితే ఎన్టీఆర్ గారు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఆ సినిమాకి వచ్చేటప్పటికి అది ఎక్కువ బడ్జెట్తో కూడుకున్న సినిమా, అలాగే స్టోరీ కూడా ఎక్కువగా డిమాండ్ చేస్తుంది. సో బోల్డ్ అనే మనకి చిక్కుముడులు అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ వీడాలి అంటే వన్స్ ఆ సినిమా సెట్స్ మీదకి వెళ్ళినాకే మనం ఎన్ని రోజులు టైం పడుతుంది ఏంటి అని చెప్పి మనకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. సో ఇంకో విషయం ఏంటి అంటే ఈ సినిమాలో రుక్మిణి వసంత్ గారిని హీరోయిన్ కింద కన్సిడర్ చేస్తున్నారనమాట. సో అది కూడా ఒక మంచి న్యూస్ అయ్యి గైస్. తారక్ అన్న పక్కన అమ్మాయి కూడా చాలా బాగుంటుంది, పేరు కూడా చూడడానికి. కాకపోతే మనందరికీ తెలిసిందే ప్రశాంత్ నీల్ మూవీస్లో రొమాన్స్కి లవ్కి అంత యాంగిల్ ఉండదు ఆ సినిమాస్లో. సో మనం ఓన్లీ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయగలం, మాస్ సీక్వెన్సెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయగలం. సో మనకు తెలిసిందే సలార్ అంత పెద్ద హిట్ అయిందో, సలార్ 2 కోసం ఇప్పుడు అందరూ వెయిటింగ్. సో ఈ మధ్యలో మనకి తారక్ అన్న అలాగే ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సినిమా అయితే మధ్యలోనే రిలీజ్ అవుతుంది అనమాట. మనకి వచ్చేసరికి కథ కూడా కొంచెం మనకి లీక్ అయ్యింది, దాని మీద కూడా నేను ఒక వీడియో చేశాను. సో ఎవరైతే చూడకపోతే ఒకసారి చూడండి. సో కథ వచ్చేసి అవుట్లైన్ మన అందరికీ తెలిసిందే. తారక్ అన్న ఇండియా నుంచి బంగ్లాదేశ్ వెళ్తాడు. సో బంగ్లాదేశ్లో ఒక కమ్యూనిటీలా ఉంటుంది అనమాట, తెలుగు కమ్యూనిటీ. సో వాళ్ళు అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, తారక్ అన్న ఎలా రివర్స్ అయ్యాడు, ఎలా విలన్స్ని హ్యాండిల్ చేశాడు, సో అని చెప్పి ఒక స్టోరీ లైన్ అనమాట. కాకపోతే ప్రశాంత్ నీల్ గారు ఒకసారి ఇంటర్వ్యూ చేస్తూ ఆయన ఈ సినిమాని 85 దేశాల్లో షూట్ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పి అన్నారు. సో 85 దేశాలంటే అది జస్ట్ బంగ్లాదేశ్కి మాత్రమే అది పరిమితం కాదనమాట, చాలా పెద్ద లెవెల్లో ఉంటుంది సినిమా. సో ఆల్మోస్ట్ హాలీవుడ్లో కూడా రిలీజ్ చేసేయడానికి ప్లాన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ లెక్కల్లో ఈ సినిమా కోసం ఇప్పటిదాకా ఉన్న న్యూస్ గైస్, రిమైనింగ్ నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్.